సో కొత్త యూజీసీ గైడ్లైన్స్ గురించి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. సో అసలు ఇష్యూ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. 2012లో ఉన్న రూల్స్‌ను తీసేసి 2026లో కొత్త రూల్స్ తెచ్చారండి. సో బేసిక్‌గా ఈ రూల్స్ ఎందుకు అంటే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ కేటగిరీ స్టూడెంట్స్‌పై డిస్క్రిమినేషన్ జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇందులో ముఖ్యంగా 3 ప్రొవిజన్స్ పైన జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ హ్యాపీగా లేరు. ఫస్ట్‌ది ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఫాల్స్ కంప్లెయింట్ ఇచ్చారనుకోండి. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ కంప్లైంట్ ఫాల్స్ అని తెలిసినా కూడా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వారిపై యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి ప్రొవిజన్ లేదు. రెండవది ఇంప్లిసిట్ డిస్క్రిమినేషన్ అనే పదం వాడారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నన్ను డిస్క్రిమినేట్ చేశారు అని ఆయన అనుకున్నాడు అనుకోండి. సో నిజంగా అక్కడ డిస్క్రిమినేషన్ జరగకపోయినా ఆ వ్యక్తి ఫీల్ అయ్యాడు కాబట్టి అతను వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సో దీన్ని ఇంప్లిసిట్ డిస్క్రిమినేషన్ అంటారు. ఇక మూడవది పనిష్మెంట్. అంటే ఈ కంప్లైంట్ పైన యూనివర్సిటీస్ చాలా త్వరగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా త్వరగా పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళకు వచ్చే ఫండ్స్ కట్ అయిపోతాయి. సో ఇలా ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవాలి, క్విక్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడంలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగకపోవచ్చు. నిజానిజాలు ఇంకా తెలియక ముందే కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి రావచ్చు. సో ఫండింగ్ పోతుంది కదా అని చెప్పి యూనివర్సిటీస్ త్వరగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ కారణాల వల్ల జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఈ రెగ్యులేషన్స్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అనేది ఏంటంటే అసలు నిజంగానే యూనివర్సిటీ క్యాంపస్లో డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. సో అటువంటప్పుడు ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి కదా, ఇందులో తప్పేమీ లేదు అనేది వీళ్ళ వాదన. సో అయితే సుప్రీంకోర్టు ఈ ప్రొవిజన్స్ చాలా వేగ్గా ఉన్నాయని చెప్పి స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.